పిల్లలను తీసుకువెడుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. అయినా ఎంజీఎం అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. తెలంగాణలో హైదరాబాద్ తరువాత రెండవ అతిపెద్ద నగరం వరంగల్. కేవలం ఆ జిల్లా నుంచే కాదు, చుట్టుపక్కల జిల్లాల వాళ్లు కూడా ఎంజీఎం హాస్పిటల్కు వస్తూ ఉంటారు. అలాంటి చోట ఇలాంటి పరిస్థితులు రోగుల కుటుంబ సభ్యులతో కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇక వరంగల్లో ఇద్దరు పసిపిల్లలకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. వరంగల్ హాస్పిటల్ సిబ్బంది పైన కూడా సర్వత్రా విమర్శలు వస్తున్న పరిస్థితి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ హిమబిందు, ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో అవమాననీయ ఘటన చోటు చేసుకుంది. పసిపిల్లలు అభం శుభం తెలియని పసికందులకు ఎక్స్రే తీసుకోవడానికి వార్డు నుంచి ఎక్స్రే డిపార్ట్మెంట్ కు రెఫర్ చేసిన డాక్టర్లు కనీసం సిబ్బందిని కూడా పంపించకుండా అటు గ్యాస్ ఏదైతే ఆక్సిజన్ సిలిండర్ కు సంబంధించినటువంటి సిలిండర్ పట్టుకునే సిబ్బందిని కూడా పంపించకుండా ఇద్దరు పిల్లలకు ఒకటే ఆక్సిజన్ పైపుకు 2 మాస్కులు ఇచ్చేసి పంపిన ఘటన చూసిన వాళ్ళంతా కూడా అక్కడ హృదయ విదారక ఘటనను చూడలేని వారు ఆ వీడియోలు తీశారు. అది మన ఐ న్యూస్ కు ఎక్స్క్లూజివ్ గా దొరకడంతో మన ఐ న్యూస్ ప్రతినిధి చేరుకునే లోపే వాళ్ళు అక్కడ ఎక్స్రేకు వెళ్ళడం జరిగింది. అయితే ఎక్స్రే తీసినప్పటికీ కూడా అక్కడ సిబ్బందిని కానీ డాక్టర్లను కానీ సంప్రదించినప్పుడు సిబ్బంది లేరు, మేము ఏం చేయాలంటూ కూడా అటు డాక్టర్లు ఇటు వార్డు బాయ్స్ అంతా కూడా చేతులెత్తిన వైనం. అటు ఆ ఎంజిఎం హాస్పిటల్ ను పట్టించుకోకపోవడంతో ఇటు నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క పరిస్థితులు దాపరిస్తున్నాయని చెప్పేసి అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలలో మాత్రము ఆ రికార్డులలో మాత్రము సిబ్బంది ఉంటారు, డాక్టర్లు ఉంటారు, కానీ ఆ ఫిజికల్ గా మాత్రము ఎవరు కూడా ఆ ఫీల్డ్ మీద ఉండట్లేదు, అటు పేషెంట్స్ కి సర్వీస్ చేయడం లేదంటూ కూడా పలు విమర్శలు వస్తున్నాయి. ఏజెన్సీలు కాంట్రాక్టర్ల చేతివాటం వల్లే ఈ యొక్క సిబ్బంది కొరతతోటి నిత్యము అక్కడ ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇటు ఎంజిఎం అధికారులు సూపరింటెండెంట్ కానీ ఇటు ఆర్ఎంఓలు కానీ చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఇటు రాజకీయ నాయకుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఇటు అధికారులను అటు పంపించి వాళ్ళతోటి చేయాల్సిన వాళ్ళు కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్లతోటి కుమ్మక్కయ్యి ఇటు అధికారులను చూసి చూడనట్లు వదిలేయాలని చెప్పేసి చెప్పడం వల్లే ఈ దుస్థితి ఉందని కూడా గత కొద్ది రోజులుగా ఎంజిఎం పరిరక్షణ సమితి సభ్యులు కావచ్చు, ఇటు అక్కడికి వచ్చిన పేషెంట్ అంతా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల ఈ రోజు అటు పిల్లల వార్డులో ముఖ్యంగా పసిపిల్లలు ఉంటారు. పుట్టిన బాలుల నుంచి 6 నెలలు 8 నెలల పిల్లలు మాత్రమే ఈ యొక్క ఎంజిఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు హిమబిందు. అయితే గత 15 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క పిల్లల వార్డులో అత్యంత మంచి చికిత్స అందుతుందనే ఒక పేరుతోటి ఇటు ఉత్తర తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున పసిపిల్లలను ఇక్కడికి తీసుకుని వస్తారు. మనం గత నెలలో మన ఐ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా ఒక వార్త కూడా వేసాము. కరెంటు పోయి ఆక్సిజన్ అందక ఒక బాలుడు మృతి చెందాడు. ఒకే రోజు 2 మృతి చెందిన ఘటనను మనం వేసిన తర్వాత కలెక్టర్, ఎంజిఎం సూపరింటెండెంట్ స్పందించి ఆక్సిజన్ కొరతను తీర్చడమే కాకుండా ఆ యొక్క స్పెషల్ వార్డుకు జనరేటర్ సౌకర్యాన్ని కూడా ప్రత్యేకంగా ఉన్నప్పటికీ కూడా ఈ కొరతలతోటి ఇబ్బందులు పడుతున్నారని దానికి ఆల్టర్నేటివ్ గా కూడా ఆ సమస్యను పరిష్కరించారు. అయితే ఈ రోజు మళ్ళీ మన ఐ న్యూస్ చేతికే ఈ యొక్క సిబ్బంది కొరత పరిస్థితి కూడా వచ్చింది. దీనిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించాలని అటు పసిపిల్లల తల్లిదండ్రుల కుటుంబ సభ్యులు వేడుకోవడమే కాకుండా ఇటు అధికారులను ఖచ్చితంగా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎంజిఎం లో జరగాల్సిన ప్రతి నెల రివ్యూ కూడా జరగడం లేదని వాపోతున్న పరిస్థితి ఉంది హిమబిందు. అయితే ఈ పిల్లల ఘటన చూసే వీడియోలు తీసిన సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతున్నాయి హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.